కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలు తమకు బైబిల్, ఖురాన్, భగవద్గీతలతో సమానమని, వాటిని ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని పరిశీలించేందుకు దేశాయిపేట 12వ డివిజన్ వచ్చిన సురేఖ ముందుగా బొడ్రాయిలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేశాయిపేట షాదీఖానాలో జరుగుతున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని పరిశీలించి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. బీఆర్ఎస్ నాయకులకు అధికారం పోయేసరికి మతి భ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా 12వ వార్డులో ఈరోజు వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో అటెండ్ కావడం జరిగింది. నన్ను మెదక్ జిల్లా ఇన్ఛార్జ్గా వేయడము, అదేవిధంగా కుమరవెల్లి, అయినవోలు ఈ జాతరలో ఉండడం వలన, ఈ రివ్యూస్ వలన నేను ఈ కార్యక్రమంలో మొదటి నుంచి పాల్గొనలేకపోయాను. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఏ విధంగా జరుగుతుందో అధికారులను తెలుసుకొని కమిషనర్ గారితో చర్చించి దీని మీద ఇంకొక 4-5 డివిజన్లకు కూడా వెళ్ళాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఇప్పుడు మేము అటెండ్ అయింది 12వ వార్డు. ఇక్కడ మొత్తం టోటల్ హౌజెస్ వచ్చేసి 3736 హౌజెస్ ఉంటే నిన్నటి వరకు 3310 అప్లికేషన్స్ వచ్చాయి. అంటే ఇంకొక 500-600 అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి. వాటివి ఇంకా కౌంట్ చేయలేదు. అంటే స్పందన ఎలా ఉందో దీన్ని బట్టి. ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలు ఆనందంగా ఉన్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. మహిళలు బస్సుల్లో ప్రయాణించడం లేదని బీఆర్ఎస్ నేతలు అనడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇప్పటి వరకు 6.5 కోట్ల మంది మహిళలు ఉచితంగా బస్సులలో ప్రయాణం చేశారని తెలిపారు. ఇక అసెంబ్లీలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు రెచ్చిపోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. తాను గనుక అసెంబ్లీలో ఉంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆటలు సాగనిచ్చేవాడిని కాదు అన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారని, కానీ బీఆర్ఎస్ నేతలు ఎప్పుడైనా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారా అంటూ ప్రశ్నించారు. గవర్నమెంట్ వచ్చి ఎంత రోజులైందా? వచ్చిన 10 రోజులకే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అసెంబ్లీ పెట్టిండు. మీకేమైనా జ్ఞానం మీకేమైనా ఉందా? మీకేమన్నా 5 ఏళ్ళు నేను సరే బ్యాడ్ లక్, ఇక టైం బాగలేదు, గవర్నమెంట్ వచ్చేటానికి నేను బయట ఉన్నా, కానీ నేను లోపల ఉంటే ఆడుతుంటే ఆట వీళ్ళతోటి. నేను లోపల ఉంటే నేను టైం బాగుండి నేను ఎమ్మెల్యేగా ఉండుంటే కేటీఆర్, హరీష్ రావుతో ఆడుకుంటుంటే మంచిగా. అట్లేం లేదు. నాకు తెలుసు వాళ్ళతో ఎట్లా ఆడుకోవాలో. మీరు ఆ బండ్లలో తిరుగుతారు. ఆర్టిస్ట్ యొక్క విలువ మీకు తెలియదు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారికి తెలుసు ఆ విలువ. ఎందుకంటే వాళ్ళ ఆస్తులు వాళ్ళ చిరాస్తులు అన్నీ కూడా ఆనాడు మహాత్మా గాంధీ కాలం నుంచి తీసుకుంటే నెహ్రూ గారు, వాళ్ళ నాయన మోతీలాల్ నెహ్రూ గారు ఉన్న భూములు, ఆస్తులు, లక్షల కోట్ల ఆస్తులు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.